హలో అందరికీ. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను కూడా ఇప్పుడు అంత చిన్న ఏజ్కి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు నాతో మా పేరెంట్స్ ఉండేవాళ్ళు, నా హ్యాపీనెస్ అన్నీ నేను షేర్ చేసుకునేదాన్ని. ఇప్పుడు వాళ్ళు లేరనే బాధ. అండ్ ఇంకా చిన్నప్పుడంతా అనిపించేది ఎప్పుడు పెద్దదాన్ని అయిపోతాను, ఎప్పుడు నేను జాబ్ చేస్తాను ఏంటి అలా అనిపించేది. కానీ ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎందుకు నేను ఇంత త్వరగా పెద్దదాన్ని అయిపోయాను, ఎందుకు మా పేరెంట్స్ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పి అలాగ బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి మా డాడీ చెప్పేవాళ్ళు అనమాట. మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు, మనకంటూ ఇండిపెండెంట్గా ఉండాలి. ఎంతైనా సరే అది తక్కువ ఎక్కువ సరే కష్టపడి చేసిన దాంట్లోనే మీరు హ్యాపీ ఫీల్ అవ్వండి. కానీ పక్కనోడు అంత సంపాదించేస్తున్నారు ఇంత సంపాదించేస్తున్నారు అని మాత్రం మీరు ఎప్పుడూ ఆలోచించద్దు. ఎందుకంటే మనకి 1 రూపీ ఏమీ శాశ్వతం కాదు. ఈవెన్ నువ్వు చనిపోయిన తర్వాత కూడా నువ్వు కష్టపడి సంపాదించిన రూపాయిని కూడా నువ్వు తీసుకొని వెళ్ళలేవు అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాకు, మనీ లేకపోతే అసలు మనిషికి వాల్యూవే లేదు. ఆ చిన్న ఏజ్లోనే ఉన్నంత హ్యాపీనెస్ పెద్ద అయిన తర్వాత అసలు లేదు. అప్పుడంతా అంత అంటే అప్పుడు కూడా ఉండేవనుకో, కాకపోతే పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఓకే మనకి అంత ఏం అనిపించేది కాదు. కానీ ఇప్పుడైతే నాకు అసలు ఒక్కొక్కసారి కొన్ని రీజన్స్ అప్పుడు ఎందుకురా బతుకున్నాము, పేరెంట్స్ ఇద్దరు ఇట్లా ఎక్స్పైర్ అయిపోయినప్పుడే వెళ్ళిపోతే బాగుండేది కదా, ఈ బాధలు ఇవన్నీ ఎందుకని అనిపిస్తుంది. కానీ నాకు 2 పిల్లలు ఉన్నారు అంటే నేను పడిన బాధ వాళ్ళు కూడా పడకూడదని చెప్పి కష్టమో నష్టమో జీవితాన్ని అయితే అలా ముందుగా తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాను. సో ఫ్రెండ్స్, ఉన్నది ఒకటే జీవితం. సో ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని సూసైడ్ చేసుకోవడాలు అలాంటివి ఎవరు ఏమీ చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.